హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు బిచ్చగాడనుకుని భిక్షమేసిన ఒక మహిళ. నిజంగా ఇది అబద్ధం కాదు. శివాజీ సినిమా సక్సెస్ అయిన తర్వాత రజనీ గారు ఒక గుడికి వెళ్ళారు. ఆయనకు ఆర్భాటంగా వెళ్ళడం, సూపర్ స్టార్ అనే ముద్రతో వెళ్ళడం ఇష్టం ఉండదు. ఆయన షూటింగ్ అయిన వెంటనే సర్వసాధారణ సగటు మనిషిగా ఉండడం ఆయనకిష్టం. ఒక నటుడు అనే గొప్ప స్టార్ అనే అతని మనసులో కూడా అనుకోడు. అది అతని వృత్తి అని మాత్రమే అని అనుకుంటాడు. ఎందుకంటే ఆయన వస్తున్నారని తెలిస్తే అక్కడ జనాలు గుమికూడి సెక్యూరిటీ, సేఫ్టీ వంటి వాతావరణం ఏర్పడి తగిన ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. అందుకే ఆయన సింపుల్గా సాధారణ బట్టలు వేసుకుని ఒక్కడే దేవాలయానికి వెళ్ళాడు. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం ముందు ఉన్న మెట్లపై కూర్చున్నాడు. అప్పుడు ఒక వయసైన మహిళ వచ్చి ఆయనను భిక్ష అడిగే భిక్షగాడని అనుకుని, అంటే ఆయన తెల్లటి గెడ్డం, వెంట్రుకలు లేని బట్టతల, అతని గెటప్ అలాగే ఉంది. మరి ఆయనకు తన చేతిలో ఉన్న 10 రూపాయల నోటు ఇచ్చింది. రజనీ గారు దాన్ని తీసుకుని ఒక చిరునవ్వుతో తన స్టైల్లో నవ్వుకున్నారు. కొంతసేపటి తర్వాత ఒక కారు వచ్చింది. ఆ వయసైన ఆవిడ కూడా ఆ మెట్లపైనే కూర్చొని ఉంది. ఆయన కారులో వెళ్ళడానికి లేచారు. ఇది చూసిన ఆ వృద్ధ మహిళ ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, క్షమించండి సార్, మీరు ఎవరో నాకు తెలియదు, తప్పయింది, నన్ను మన్నించడని అడుగుతుంది. అప్పుడు రజనీకాంత్ గారు ఒక గొప్ప మాట చెప్పారు ఆవిడికి. అది మనందరికి కూడా ఒక జీవన పాఠం. అమ్మా, మీరెలాంటి క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు. ఇది ఆ భగవంతుడు మనకు తెలియచేసిన ఒక మార్గం. ఆయన ముందు మనం ఏమీ కాదు, నథింగ్. ఆయన ముందు మనమందరం భిక్షగాళ్ళమే. ఆయన దర్బార్ ఇది. ఇక్కడ మనం గొప్పగా ఉండే హక్కు మనకు లేదు. ఈ 10 రూపాయలు నాకు ఒక ఆశీర్వాదంలా ఉంది. మీ ద్వారా ఆ భగవంతుడు నాకు ఒక సందేశం పంపించాడు. ఏమిటంటే, మన జీవితంలో ఎప్పుడూ అహంకారం చూపకూడదు. ఈ 10 రూపాయలు నేను నా జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పాడు. ఇప్పటికి కూడా ఆయన దగ్గర ఆ 10 రూపాయలు భద్రంగా ఉంచుకొని ఉన్నాడంటారు. అది మిత్రమా, డబ్బు, పదవి, కీర్తి ప్రతిష్టలు ఎన్ని ఉన్నా అతి సామాన్యంగా ఉన్నవాడే గొప్పవాడు. అతనే మన సూపర్ స్టార్ రజనీకాంత్. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.